చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత నిధులను పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ పంపిణీ చేశారు. ఎంపీ రెడ్డప్పతో కలిసి పాల్గొన్న వెంకట్ గౌడ్ మహిళలకు మెగా చెక్కులు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను భారీ మెజారిటీతో గెలిపించారని వెంకట్ గౌడ్ కోరారు. రథసప్తమి రోజు 7 వాహనాలపై తిరుమల శ్రీవారు భక్తులను కటాక్షిస్తారు. అర్ధ బ్రహ్మోత్సవంలో భాగంగా పిలిచే ఈ ఉత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాటు చేసింది. వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్లో భద్రతా ఏర్పాట్లను టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ మల్లికా కార్గ్ పరిశీలించారు. కాకినాడ ఏడీబీ రోడ్లో నిర్మిస్తున్న సనా సతీష్ ఆఫీస్ ప్రహరీని తీసివేయాలని సామర్లకోట ఆర్డీఓ ఆదేశాలిచ్చారు. అన్ని అనుమతులు తీసుకుని కాకినాడ ఎంపీగా పోటీ చేసే యత్నంలో ఉన్న సానా సతీష్పై కక్షపూరితంగా ప్రభుత్వం ఇలా చేసిందని జనసేన నేతలు ఆరోపించారు. సరస్వతీదేవి పుట్టిన వసంత పంచమి రోజు కర్నూలు జిల్లా ఆత్మకూరు శ్రీ కొలను భారతీ సరస్వతి క్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తుల కోసం ఈవో అన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న 3 సరస్వతి ఆలయాలలో రెండవది, ఏపీలో ఉన్న ఏకైక ఆలయంగా శ్రీ కొలను భారతీ సరస్వతి ఆలయం ప్రసిద్ధి చెందింది. గద్దర్ పేరిట ఇస్తున్న నంది అవార్డును అందరూ సమర్థించాలని కళాకారులు, మేధావులు, సినీ నిపుణులు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ అవార్డు, సినీ ఇండస్ట్రీ అవుట్లుక్ పేరుతో జరిగిన రౌండ్ టేబుల్ భేటీలో అశోక్ తేజ, ఐలయ్య, జేబీ రాజు, నరసింగరావు, గద్దర్ కుమారుడు సూర్యం మాట్లాడారు. పార్టీని నమ్ముకున్న తనను వైసీపీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసిందని విజయ్ ఆవేదన వ్యక్తం. సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేసి వైసీపీకి ప్రజాదరణ తీసుకొచ్చిన తనను పార్టీ తీవ్ర నిరాశపరిచిందని విజయ్ విచారం వ్యక్తం చేశారు. గుర్తింపు లేని చోట ఉండలేనని, టీడీపీలో చేరతారని అవనపు విజయ్ తెలిపారు. తిరుపతి ఆటోనగర్లో వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్స్ యూనిట్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెంకటేశ్వర ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ వర్క్స్కు 1998లో మంగళం గ్రామంలో అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలంలో తుడా అధికారులు నిర్మాణం చేపట్టడంతో వర్కర్లు ఆందోళన దిగారు.